ఆగండి ఆగండి, స్క్రోల్ చేశారంటే మంచి రెసిపీని మిస్ అయిపోతారు. మన 90s కిడ్స్ ఎంతో ఇష్టంగా తిన్న తీపి బోండాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, మీరు కూడా ట్రై చేసేయండి. ముందుగా గిన్నెలోకి అరకప్పు బెల్లాన్ని, పావు కప్పు నీళ్ళని వేసుకొని బెల్లం కరిగేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే కరిగించుకోవాలి. ఎలాంటి పాకం రానవసరం లేదు. బెల్లం చక్కగా కరిగిన తర్వాత ఫిల్టర్ చేసేసుకొని ఈ బెల్లం నీళ్ళని పూర్తిగా చల్లారనివ్వండి. బెల్లం నీళ్లు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక కప్పు గోధుమ పిండిని, 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వని, పావు టీ స్పూన్ యాలకుల పొడిని, 1 టీ స్పూన్ నెయ్యిని, పావు టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకొని ఇవన్నీ కూడా ఈ బెల్లం నీళ్ళలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇందులో ఎక్స్ట్రా నీళ్లు కానీ ఏమీ వేసుకోవద్దు. ఈ బెల్లం నీళ్ళే కరెక్ట్ గా సరిపోతాయి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండి మీద కొద్దిగా నెయ్యిని అప్లై చేసేసి మూత పెట్టేసి ఒక 30 నిమిషాల పాటు నానబెట్టుకోండి. 30 నిమిషాల తర్వాత ఈ పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇందులో నుంచి కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కత్తితో ఘాట్లు పెట్టేసి మీడియంగా వేడైన నూనెలోకి ఈ బోండాలను వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఇవి క్రిస్పీగా వేగేంత వరకు వేయించుకోండి. నూనెలో నుంచి తీసేటప్పుడు ఇవి కొంచెం మెత్తగానే ఉంటాయి, పూర్తిగా చల్లారిన తర్వాత క్రిస్పీగా ఉంటాయి. ఈ విధంగా చక్కగా వేయించుకున్న ఈ తీపి బోండాలని చక్కగా మీరు 4-5 రోజుల పాటు సర్వ్ చేసుకోవచ్చు. చాలా చాలా రుచిగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టిప్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఫుల్ వీడియో చూసేయండి. థ్యాంక్ యూ.